SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లాలోని ఇటీవల కాలంలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి అంటూ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరులో ఆయన విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో అనేక మంది విద్యార్థులు గాయాల పాలవుతున్నారని, విద్యా సంస్థల యాజమాన్యాలు లాభార్జన మీద పెడుతున్న శ్రద్ధ బస్సుల నిర్వహణ మీద పెట్టడం లేదని, జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలకు చెందిన బస్సులు సుమారు 2000కు పైగా ఉన్నాయి. ఈ బస్సులను నిబంధనల మేరకు నడపకుండా యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయి. గడిచిన 4 నెలల కాలంలో జరిగిన స్కూల్ బస్సుల ప్రమాదాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. డ్రైవర్తో పాటు బస్సులో అనుభవం కలిగిన మరో డ్రైవర్ కూడా ఉండేలా చూడాలని, బస్సు వేగం 40 కిలోమీటర్లకు మించకుండా చూడాలి. వేగ నియంత్రణకు బస్ ప్రభుత్వం ఆమోదించిన స్పీడ్ గవర్నర్లను ఏర్పాట్లు చేయాలంటూ అన్నారు. ప్రతి బస్సులోని విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయుడు తప్పక ఉండేలా చూడాలని, బస్ ఇంజన్, రైలు, బ్రేకుల కండిషన్ రెగ్యులర్గా తనిఖీ చేయాలని, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్య సామగ్రి అందుబాటులో ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం అన్న. నా పేరు ముంగమూరు ఆశ్రిత్ రెడ్డి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మన గ్రీవెన్స్ డేలో మనం కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగిందన్న. ఈ మెమరాండం గల ముఖ్య కారణం ఏంటంటే, మన స్కూల్ మరియు కళాశాల బస్సులు తరచూ మనకి ప్రమాదాలకు గురవడం, రోడ్ యాక్సిడెంట్స్ జరగడం, వీటి నివారణకు చర్యలు చేపట్టమని చెప్పేసి మనం ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే గత 4 నెలలుగా వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్న. మీరు అందరూ మీడియాలో చూసుంటారు. మన స్కూల్ మరియు కాలేజ్ విద్యా సంస్థలకు సంబంధించి జిల్లా మొత్తం కలిపి 2000కు పైగా బస్సులు ఉన్నాయన్న. ఇవన్నీ నిబంధనల మేర నడుస్తున్నాయా లేదా అనేది ప్రశ్నార్థకం. రెండోది, మన యాజమాన్యాలు కూడా లాభార్జనల మీద పెట్టిన శ్రద్ధ ఈ మన విద్యార్థులు ప్రయాణించే బస్సుల పట్ల ఎవరు పెట్టట్లేదు. మనం చూసుకుంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటే, నవంబర్ నెలలో 15వ తేదీ మాదరాజగూడూరు దగ్గర ఒక చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక లారీని ఢీకొట్టింది. అదేవిధంగా ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కాలేజ్ బస్సు మన నెల్లూరు రూరల్ సంబంధించి అపోలో సెంటర్ దగ్గర బ్రేక్ ఫెయిల్ అయ్యి విధిలేని పరిస్థితిలో ఒక జెండా దిమ్మని ఢీకొట్టింది. అదే క్రమంలో గనక మనకి ఎదురు ఎవరన్నా వస్తా ఉన్నా కూడా ప్రమాదవశాత్తు ఈ బండి ఈ జెండా దిమ్మని గుద్దకుండా వాళ్ళని గుద్ది ఉంటే లోపలుండే విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఎదురుగా వచ్చే ప్రయాణికులకు కావచ్చు ఎంత అపాయం జరిగేదో మీ అందరూ ఆలోచించండి. మూడో విషయం రీసెంట్గా జరిగింది. మన ఈ నెలలోనే, కొత్త సంవత్సరంలోనే ఈ నెలలోనే 5వ తారీఖు మన బుచ్చిరెడ్డిపాలెంలో ఒక చిన్నపిల్లలు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. దీని పట్ల అధికారులు కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. దానికని చెప్పేసి ఈరోజు మనం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున కలెక్టర్ గారిని కలిసి వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి రవాణా శాఖ అధికారులకి కూడా చర్యలు చేపట్టమని చెప్పేసి సూచించారు.